ఓ మహిళ తనకు తెలియకుండానే మానవ బాంబులా మారిపోయింది. తనను ఎవరైనా చూడ్డానికి దగ్గరగా వస్తే ఇక అంతే, వారి ఆరోగ్యం కూడా క్షీణించి స్పృహ తప్పి పడిపోతారు. ఇది వినడానికి సినిమా స్టోరీలా అనిపించవచ్చు, కానీ ఇది రియల్ లైఫ్లో జరిగిందంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. అమెరికాకు చెందిన ఓ మహిళ ఇలాంటి వ్యాధిగ్రస్తురాలే. ఆమె చనిపోయినప్పటికీ చాలామంది జీవితాలను నాశనం చేసింది. ఆ మహిళ ఎవరు? అసలు ఆమెకు వచ్చిన వ్యాధి ఏంటి తెలుసుకుందాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు గ్లోరియా రామిరెస్. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఈమెను టాక్సిక్ విమెన్గా పిలుస్తారు. 1994లో గ్లోరియా వింత వ్యాధికి గురైంది. అసలు ఆమెకు వచ్చిన వ్యాధి ఏంటో ఇప్పటి వరకు వైద్యులు కూడా తేల్చలేకపోయారు. 1994లో రివర్ సైడ్ జనరల్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో చేరింది గ్లోరియా. ఆమెకు క్యాన్సర్ చివరి స్టేజిలో ఉంది. అప్పటికే ఆమె శరీరం మొత్తం విషపూరితం అయిపోయింది. ఆమెకు చికిత్స చేస్తున్న సమయంలో చాలామంది ఆసుపత్రి సిబ్బంది అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారు. కొందరు మూర్ఛ, వికారం, కండరాల నొప్పులు వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. అయితే గ్లోరియా శరీరం నుంచి వెల్లుల్లి వంటి వింత వాసన వస్తుండేది. ఇక ఆమెకు ట్రీట్మెంట్ చేసేందుకు వచ్చే డాక్టర్స్, నర్సులతో సహా చాలామంది వైద్య సిబ్బందికి తల తిరగడం, వికారం అనిపించడం ప్రారంభమైంది. చాలామంది స్పృహ తప్పి పడిపోయారు. టైం గడుస్తోన్న కొద్దీ పరిస్థితి మరింత దిగజారడంతో ఆసుపత్రిలో అత్యవసర వార్డును ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక ఈ వింత వ్యాధి ఏంటో కనుక్కోవడానికి వైద్యులు స్పెషలిస్టులను కూడా పిలిపించారు. అయినా కూడా వారికి ఏమీ అర్థం కాలేదు. అయితే ఈ అంతు చిక్కని పరిస్థితి వెనుక విషపూరితమైన గ్లోరియా రక్తమే కారణమని తర్వాత తేలింది. వైద్యుల రిపోర్టు ప్రకారం గ్లోరియా రక్తం పూర్తిగా విషపూరితంగా మారిపోయిందని, దీన్ని DMSOగా గుర్తించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గ్లోరియాను రక్షించలేకపోయారు. ఆసుపత్రిలో చేరిన కొద్ది గంటల వ్యవధిలోనే గ్లోరియా మరణించింది. అయితే గ్లోరియాలోని విషపూరిత రక్తంలోని రహస్యమేంటో ఇప్పటికీ ఛేదించలేకపోయారు. అది రహస్యంగా మిగిలిపోయింది. ఆమె మరణం తర్వాత అనేక సిద్ధాంతాలు ఉద్భవించాయి. వాటిలో ఒకటి ఆమె రక్తంలో ఉన్న DMSO రసాయనం. క్యాన్సర్ చికిత్స కూడా ఓ కారణమని భావించారు.